ఆచి చికెన్ మసాలా ప్రతి ఒక్కరు కూడా బోర్డులు ఏర్పాటు చేయడం ఈరోజు జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి దట్టమైన పొగ రావడానికి కూడా కారణం ఈ చుట్టూ వెంటిలేషన్ లేకపోవడం, అది బయటికి పోకపోవడం వల్లే వీళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. సో వీటిపైన మీ చర్యలు ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడారు? మేము ఫైర్ సేఫ్టీలో అదే ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాస్ట్ బయటికి వెళ్ళడానికి ఎక్కడ లేదు. అందరూ బోర్డ్స్ పెట్టము, ప్లస్ ఏంటంటే ఆఫీస్ స్పేస్ని అంతా కూడా మొత్తము వాళ్ళు విత్ ఇది క్యాబిన్స్గా తయారు చేసుకున్నారు. ఒకవేళ అంటే మొత్తం టోటల్గా అసలు ఎటువంటి ఎగ్జాస్ట్ లేదు. అంటే అది లోపల ఎయిర్ కండిషన్ ఉండొచ్చు, ఎయిర్ కండిషన్ లేకపోవచ్చు, బట్ టోటల్గా బ్లాక్ చేసిందనమాట. ఈ ఎగ్జాస్ట్ అనేది లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి అన్నమాట. సో అది బేసికల్గా ఫైర్ ఫైటింగ్లో ఫైర్ సేఫ్టీ దీంట్లో ఉండాల్సింది. ఫైర్ ఏమైనా యాక్సిడెంట్ అయితే కనుక ఎగ్జాస్ట్ మెకానిజం ఏమన్నా ఉన్నాయా, డోర్లు కానీ తీయడానికి ఏమైనా ఉన్నారా, కిటికీలు తీసేదానికి ఉన్నాయా, అది కూడా చాలా ఇంపార్టెంట్. స్మోక్ వస్తే అన్ని సందర్భాల్లో ఫైర్ తోటే చనిపోవటం కాదు, చాలా సందర్భాల్లో స్మోక్ తోటి అసిఫిక్సియా అంటే ఊపిరాడక చనిపోయే పరిస్థితులు మనకు ఉంటాయన్నమాట. సో అందుకోసం మనం అది పూర్తిగా ప్యాక్ చేసేసి మనం ఉంటే కనుక రేపు డేంజర్ అవడం. ఆ టైంలో ఏమైనా గ్లాసెస్ బ్రేక్ అన్నా చేయాలి, బ్రేక్ చేసి బయటికి పొగ వెళ్ళేటట్టన్నా తయారు చేస్తే కనుక కొంతవరకు, ఎందుకంటే పొగ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి మనకు చేస్తుంది. సో ఇమీడియట్గా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ అందరూ కూడా మీరు చూశారు, పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, అట్లానే మన హైడ్రా ప్లస్ ఇంకా ఇతర ఎలక్ట్రిసిటీ వాళ్ళు అందరూ వచ్చి ఇమీడియట్గా దే హ్యావ్ యాక్టెడ్. దాంతో ఇంకా ఫర్దర్గా మనము దీన్ని అంటే ఇది డ్యామేజ్ కాకుండా కూడా నివారణ చేయడానికి వీలైంది. అంటే పర్మిషన్లు ఉన్నా కూడా బోర్డులు అనేవి చుట్టూ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. మరి వాటికి సంబంధించి మీరు ఫర్దర్గా నేను వీటికి పర్మిషన్స్ అంటే ఏం పర్మిషన్స్, ఇప్పుడు అదే చెప్పేది, ఫైర్ సేఫ్టీ నార్మ్స్ని పూర్తిగా మొత్తం మనం చూడాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద దృష్టి పెట్టినారు. సో తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. ఈచ్ ఫైర్ యాక్సిడెంట్ నుంచి ప్రతిదీ మనకు ఒక లెర్నింగ్ లెసనే. దీని నుంచి కరెక్టివ్ యాక్షన్ కూడా చాలా అవసరం. సో మనం ప్రతి దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం కాదు, దానికి ఏం చేయాలి. సో నిన్న చూసాం మేము ఒక రెస్టారెంట్లో అయితే పంజగుట్టలో మొత్తం స్టేర్ కేసే బ్లాక్ చేసేసాం. సో ఇమీడియట్గా బ్రోక్ ఓపెన్ దట్ స్టేర్స్ ఆల్సో అన్నమాట చేసాం. సో బట్ అన్నీ మేము చేసేది అవసరం లేదు. అక్కడ లోకల్గా ఉన్న బిల్డింగ్లో వాళ్ళు అన్నీ చేయాలి, ఈ జాగ్రత్తలు ఉండాలి. ఉంటేనే రేపు ఏమన్నా అయినప్పుడు ఇట్లాంటిది హైలీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్. ఒక హాస్టల్ కూడా ఉందనుకోండి, ఈ పీజీ హాస్టల్స్ ఉన్నాయి, దాంట్లో చూస్తే 100 మంది పైన ఉంటారు జస్ట్ ఒక బిల్డింగ్లో. నైట్ టైం ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, మొత్తం అసలు అంటే ఇక ఎక్కడికి ఎస్కేప్ రూట్సే ఉండవు. చూసాం అది ఈ మధ్య ఇక్కడ కొన్ని విజిట్ చేసాం. ఈ విధంగా ఇప్పుడు మైత్రివనం ఈజ్ ఆల్సో వన్ సచ్ ఫెసిలిటీ అనమాట. సో అందుకోసము ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉండాలి. దీని ఫైర్ సేఫ్టీ నామ్స్ని కూడా రివైజ్ చేసి కొత్తగా తయారు చేయడానికి కూడా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హైడ్రా, ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ప్రభుత్వానికి నివేదిస్తూ ప్రభుత్వానికి దీని మీద త్వరలో మేము అంతా కూడా దీని మీద ఒకసారి వీల్ అప్లై అవర్ మైండ్స్ అండ్ సి ఇంకా కొత్త మనం ఎలా చేయాలి దీని మోడిఫికేషన్స్ కూడా సజెస్ట్ చేస్తాం.